త్వరలో టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ శంఖారావం కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లుగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ తెలిపారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇరిపాక గ్రామంలోని జ్యోతుల ఈ సందర్భంగా మాట్లాడారు. యువగలలో సుమారు 120 నియోజకవర్గాలను పూర్తి స్థాయిలో ప్రజలను లోకేష్ బాబు కలుసుకుని శంఖారావం కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతోందని చెప్పారు. ఈ శంఖారావం కార్యక్రమం ద్వారా రోజుకు 3 నియోజకవర్గాలు పర్యటన, అలాగే నియోజకవర్గంలో కొన్ని గ్రామాలను లోకేష్ సందర్శిస్తారని చెప్పారు. శంఖారావం కార్యక్రమం విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ జనసేన కార్యకర్తలు ఒకటిగా తరలివచ్చి విజయవంతం చేయాలంటూ నెహ్రూ పిలుపునిచ్చారు. అది పార్టీకి రాజకీయంగా ఉపయోగపడ్డది. అతనికి ఒక పరిణితి చెందినటువంటి నాయకత్వ లక్షణాల్లో నేర్చుకోవడానికి ఉపయోగపడ్డది. ఇప్పుడు ఈ శంఖారావం ఈ 120 నియోజకవర్గాలకే పరిమితం కాబోదు. అంటే 120 నియోజకవర్గాల్లో అతను శంఖారావం కార్యక్రమం చేసిన రాష్ట్రం ప్రతిబింబించే విధంగానే ఉంటుంది ఇదంతా కూడా. అంటే అంత అవగాహనతో రేపతను మేజర్ దేనికైనా సరే రాజకీయంగా మేము రాణించాలనుకుంటే కార్యకర్తమే. ఈ శంఖారావంలో ఎక్కువ టైం కార్యకర్తతో గడపదలుచుకున్నాడు. పాదయాత్రలో సందర్శించిన గ్రామాల ద్వారా తెలుసుకున్న దానికి ఈ మిగిలిన 120 కాన్స్టిట్యున్సీల్లో ఉన్నటువంటి పరిస్థితుల కోసం గ్రామాల్లో పర్యటన తెచ్చుకున్నాడు. 1-2 గ్రామాలు అంటే నియోజకవర్గం అంతా, జిల్లా, రాష్ట్రం అంతా కూడా ఏదో రకంగా పూర్తి అవగాహన కల్పించుకోవాలనేటటువంటి విధానంతో అతను ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాడు. నేనైతే ఏమనుకుంటున్నానంటే రేపు శంఖారావంతో పూరించేటటువంటి శంఖారావంతో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు టచ్ చేసి ఏ రకంగా అయితే అతను మతి చలనంతో ఇవాళ ఏం చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో రకరకాల విన్యాసాలు చేస్తున్నాడు. అదే రకంగా రేపు రాబోయే లోకేష్ యొక్క శంఖారావంతో అతను కదిలించేటటువంటి కార్యకర్తల యొక్క కదలికతోటి జగన్మోహన్ రెడ్డి తిరోగమనం జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రేరణ పేరుతో మన్యం యువతకు ఉపాధి చూపడమే లక్ష్యమని రంపచోడవరం ఏఎస్పీ జగదీష్ అడహల్లి పేర్కొన్నారు. ప్రేరణ పేరుతో నిర్వహించిన జాబ్ మేళాలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన నిరుద్యోగ యువత ఉన్నత చదువులు చదువుకున్నప్పటికీ కూడా సరైన నైపుణ్యం లేక గ్రామాల్లోనే ఉండిపోతున్నారని, మన్యం యువతకు ఉపాధి ఉద్యోగాలను కల్పించడమే పోలీస్ శాఖ లక్ష్యమని వారు పేర్కొన్నారు. టాటా ఎలక్ట్రానిక్స్ సంస్థ ద్వారా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రేరణ పేరుతో మెగా జాబ్ మేళాను నిర్వహించామని చెప్పారు. రంపచోడవరం పోలీస్ డివిజన్ పరిధిలో 7 మండలాల నుంచి 450 మంది వరకు నిరుద్యోగ యువత హాజరయ్యారని తెలిపారు. ఎంపికైన వారికి నెలకు 18,000 రూపాయల వేతనాన్ని చెల్లిస్తారని, భోజనం, బస్తీ సౌకర్యంతో పాటుగా ఈఎస్ఐ, పిఎఫ్ కల్పిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు మోహన్ కుమార్, టాటా కంపెనీ ప్రతినిధులు కుమార్, సుజిత్ కుమార్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా మిగతా అన్ని కూడా మీకు కల్పిస్తున్నారు. సో ఇది చాలా మంచి అవకాశం అమ్మా మీకు. ఇక్కడ ఉండి తల్లిదండ్రులకి కానీ మీకు ఏదన్నా జాబ్కి వేరే వాడికి ప్రిపేర్ అయ్యేదానికి, ఫర్దర్ స్టడీస్ కోసం మెటీరియల్ కొనుక్కునేదానికి కానీ ఇంకా వేరే దానికి కొనుక్కునేదానికి డబ్బులు వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా డెవలప్డ్ లాగా చేయడానికి మీ చేతుల్లో ఉంది అండ్ మీరే ఇది చేయాలి. సో ఉమెన్ ఎంపవర్మెంట్ చేయడానికి ఒక మంచి అవకాశం వచ్చింది. పరిధిలో మనకి టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీ నుంచి టాటా ASR district ఇప్పుడు ఆల్రెడీ
అండ్ పాడేరులో అయిపోయింది, మన రంపచోడవరంలో ఈరోజు ఉంది, అండ్ తర్వాత ఇది అయిపోయిన తర్వాత చింతూరులో కూడా జరుగుతుంది. దీంట్లో టాటా ఎలక్ట్రానిక్స్ వాళ్ళు మన ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ గర్ల్స్ ఏమున్నారు 18 to 30 ఏజ్, ఎవరిది ఇంటర్మీడియట్ అయిపోయింది, గ్రాడ్యుయేషన్ అయిపోయింది, వాళ్ళకి జాబ్ ఆఫర్ చేస్తున్నారు బెంగళూరులో. సో మంచి శాలరీ కూడా ఇస్తున్నారు, అక్కడ అకామిడేషన్, ఫుడ్ అన్నీ ఇస్తున్నారు. సో ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఈ ఒక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి శ్రీ సద్గురు గణపతి సచ్చిదానంద స్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారిని ఆలయ నిర్వాహక అధికారి రామచంద్రమోహన్ ఆలయ మర్యాదలతో ఆహ్వానించి ఆలయ వేద పండితులు వేద మంత్రోచన నడుమ శ్రీ స్వామివారి దర్శనాన్ని అందించారు. అనంతరం వేద ఆశీర్వచనాన్ని వారికి అందజేశారు. అనంతరం వారికి శ్రీ స్వామివారి శేష వస్త్రాన్ని ప్రసాదాన్ని అందజేశారు. అలాగే శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి ఆలయం దర్శనాన్ని చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి రామచంద్రమోహన్, ప్రధాన అర్చకులు కోట సుబ్బయ్య, సుధీర్, పిఆర్ఓ దామోదర్ కృష్ణారావు, ఆలయ పర్యవేక్షణ అధికారి కృష్ణప్రసాద్ మరియు ఇతర ఆలయ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడి సైలెంట్గా ఉండమని చెప్పాలి. ఒకసారి మా నాయన దగ్గర లేకపోవడం జనాభా దామాస ప్రకారం తమకు తగ్గ సీట్లు కేటాయించలేని ఎడల రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెప్తామని బీసీ కులాల ఐక్య పోరాట వేదిక నాయకులు హెచ్చరించారు. కాకినాడ రూరల్ మండలం రమణవిపేట శ్రీ కన్వెన్షన్ హాల్ నందు బీసీ కులాల ఐక్యవేదిక పోరాట వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు చొల్లంగి వేణుగోపాల్ అధ్యక్షతన శెట్టిపలచ కన్వీనర్ పంపన బుజ్జి ఆధ్వర్యంలో బీసీ కులాల ఐక్య పోరాట వేదిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వివిధ కులాల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఈరోజు బీసీల చైతన్య వేదిక పోరాట వేదిక కింద ఆవిర్భించడం గల ఏకైక కారణం రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు బీసీలను విస్మరించినాయి. మా దామాషా ప్రకారం, మా నిష్పత్తి ప్రకారం మాకు సీట్లు కేటాయించడంలో పార్టీలు విఫలమైనవి. కార్పొరేట్ స్థాయిలో ఇది ఒక వేలంపాట, వేల కోట్లాది రూపాయలు ఎవరైతే ఇస్తారో వాళ్ళకే పార్టీలు మొక్కు చూపించాయి. కాబట్టి బీసీలు తిరగబడే సమయం ఆసన్నమైంది. బీసీలను మేల్కొల్పాలని, బీసీలో చైతన్యం తీసుకురావాలని ఈ పోరాట వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో మాకెవరైతే మా నిష్పత్తి ప్రకారం మాకు సీట్లు కేటాయిస్తారో వాళ్ళకే మేము పట్టం కడతాం. ఎవరైతే మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఓడించి తీరుతామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మాకు ఈరోజు ఏ పార్లమెంట్లో చూసినా మేము 9 లక్షల పై చిలుకలు ఉంటాం. మాకు ఏ పార్లమెంట్ కూడా ఏర్పాటు చేయడానికి చాలా
ఒక 100 కోట్లు మినిమం పెట్టే సమర్థుడిని ఎవరైతే ప్రత్యేకంగా బాగా స్కాములు చేసే వీరుడు ఎవరు ఉన్నాడో వారికి మాత్రమే ఈ పార్టీలు పట్టం కడుతున్నాయి. మరి నిజాయితీగా పార్టీలు నమ్ముకుని పార్టీల కోసం సర్వం తెగించి కొన్ని వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సమయాన్ని వెచ్చించిన వాళ్ళకి ఈ రోజు పార్టీలు అడ్రస్ లేకుండా పోయింది. మేము ఒకటే అల్టిమేట్ ఇస్తున్నాం, ఈ పార్టీలు రాజకీయ పార్టీలు మా నిష్పత్తి ప్రకారం మా తమాషా ప్రకారం సీట్లు కేటాయించకపోతే రాబోయే ఎన్నికల్లో ఈ వేదిక తరపున ఇండిపెండెంట్గా జిల్లాలో అనేక చోట్ల ఎక్కడ నిరసన గురేమో అక్కడ మేము అభ్యర్థులు నిలబెట్టి గెలిపించి తీరుతాము. అట్లీస్ట్ మీ రిజర్వ్స్ని తారుమారు చేసే శక్తి మాకుంది, మిమ్మల్ని ఓడించే శక్తి మాకుంది, ఓడించి తీరుతాము. కాబట్టి పార్టీలు పునరాలోచన చేసుకోవాలి. అర్జెంటుగా ఆ పునరాలోచన చేసుకున్న తర్వాత మాత్రమే రిజల్ట్స్ ప్రకటించాలి. ఖచ్చితంగా మా ఎక్కడెక్కడ మేము మా నిష్పత్తి ప్రకారం ఈరోజు కాకినాడ పార్లమెంట్లో కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి, రూరల్లో కానివ్వండి, సుమారు రూరల్లో 75,000 పైచిలకు ఉన్నాం. మేము బీసీలో వెళ్తే 1,25,000 మంది ఉన్నాము. మరి కాకినాడ పార్లమెంట్ కూడా అత్యధిక శాతం 9 లక్షల పైచిలకు ఉన్నాము. ఇంతమందిలో మీకు ఒక్క బీసీ కూడా నచ్చలేదా అని చెప్పి పార్టీని మేము ప్రశ్నిస్తున్నాము. ఏ పార్టీ అయితే మన ఎలక్షన్ చేస్తే ఖచ్చితంగా ఆ పార్టీకి పతనం స్టార్ట్ అవుతుంది. ఇది ఈ రోజు ఒక్క రోజు. ప్రస్తుత రోజుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగానికి మక్కువ చూపిస్తున్న యువతకు ఆదర్శంగా ఆ యువకుడు పాడి పంట వైపు మక్కువ పెంచుకున్నాడు. పాడి ఆవుకు అస్తవ్యస్త కలగడంతో తట్టుకోలేకపోయాడు. కోనసీమ జిల్లా అమలాపురం కేసనపల్లి గ్రామానికి చెందిన అలబాల లక్ష్మీనారాయణ అనే యువకుడు పొంగనూరు జాతికి చెందిన ఆవును పెంచుతున్నాడు. 3 సంవత్సరాల ఆవు అస్తవ్యస్తకు గురైంది. అరుదైన పొంగనూరు ఆవు ఇబ్బంది పడుతుంటే తట్టుకోలేక ఫార్చునర్ కారులోని అమలాపురం నుంచి కాకినాడలో జిల్లా పశువుల ఆసుపత్రికి తీసుకుని వచ్చాడు. డాక్టర్ కృష్ణమూర్తి బృందం ఆపరేషన్ నిర్వహించి ఆవు దూడను క్షేమంగా తీశారు. దీనిపైన రైతు స్పందిస్తూ పొంగనూరు జాతికి చెందిన ఆవులు అంతరించిపోతున్నాయని వాటిని సంరక్షించడం తన విధిగా మార్చుకున్నానని అన్నారు. గత 10 సంవత్సరాలుగా ఈ జాతికి చెందిన ఆవులను పెంచుతున్నానని, ప్రసవ వేదంతో ఇబ్బంది పడుతుంటే ఆవును సురక్షితంగా కాపాడిన డాక్టర్లకు ఈ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. డాక్టర్ కె కృష్ణమూర్తి అండి, ఉప సంచాలకులు వెటనరీ పాలిక్లినిక్ కాకినాడ నుండి పనిచేస్తున్నాము. ఈరోజు పొంగనూరు ఆవు నిండు చూడది రోజులు పూర్తయినాయి. ఈనడం ప్రారంభించి వచ్చే ద్వారం ముఖద్వారం చాలా చిన్నగా ఉండడంతో దూడ రావడం కష్టమైంది. ఈ ఆవు కేసినపల్లి అంటే కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేసినపల్లి గ్రామానికి చెందిన ఒక ఆదర్శ రైతు అండి. ఆయన పొంగనూరు ఆవులను ఎంతో చాలా ఇంట్రెస్ట్గా పెంచుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ఈ పొంగనూరు ఆవు ముఖద్వారం లోపల గర్భసంచి ముఖద్వారం బాగా సన్నగా ఉండడం వల్ల ఈనడం కష్టమయ్యి ఉండడంతో అక్కడి నుంచే పాపం వాళ్ళు చాలా ఈవెన్ వాళ్ళు 1 గంటకి స్టార్ట్ అయ్యి ఇంచుమించు 2:30-3 గంటల లోపలనే మనకి ఇంచుమించు 1:30 లోపల ఇక్కడ కాకినాడ రావడం జరిగింది. ఇమ్మీడియట్గా వాళ్ళు రావడం మాకు ఇమ్మీడియట్గా మేము అప్రమత్తమై ఆపరేషన్ సిజేరియన్ ఆపరేషన్ కావాల్సినవన్నీ కూడా మేము సమకూర్చి వెంటనే చేయడంతో ఈవెన్ మనం దూడను కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్న దూడను కూడా దానికి మనం కాపాడగలిగాం. ఆవు కూడా ప్రాణహాని నుంచి బయటకు పడింది. 2 కూడా క్షేమంగా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా ఆవు ఈనడం కష్టమైనప్పుడు ఏదో దూడ పెద్దగా ఉండి ముఖద్వారం చిన్నగా ఉన్నప్పుడు ఈ సిజేరియన్ ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి వస్తుంది. కొన్ని సందర్భాల్లో గర్భసంచి మెల్లిపడిపోయి 180 డిగ్రీల కన్నా ఎక్కువ మెల్లిపడినప్పుడు కూడా ఈ ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏదో ఒక్కోసారి అంగవైకల్యంతో లోపల దూడ ఫీటల్ మానిస్టర్స్ అంటారు, అటువంటి దూడల పొట్టలో ఉన్నప్పుడు కూడా ఈ ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కోసారి దూడ చచ్చిపోయి బాగా ఉబ్బిపోతుంది, దాన్ని ఫీటల్ ఎంఫీసిమా అంటారు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ సిజేరియన్ ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న మా స్టాఫ్ కానీ అందరూ నైపుణ్యంతో బాగా పనిచేస్తున్నారు. ఒక టీం వర్క్ కింద మేము చేసి దీన్ని చేయడానికి కారణం మా హాస్పిటల్లో ఉన్న పరిస్థితి, మా సిబ్బంది సహకారంతో చేయగలిగే చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. అడబాల లక్ష్మీనారాయణ అండి, మాది కేసినపల్లి గ్రామం, రాజోల తాలూకా, మలికిపురం మండలం. అయితే ఏం జరిగిందంటే నేను ఒక 10 సంవత్సరాల నుంచి పొంగనూరు ఆవులను మెయింటైన్ చేస్తూ వస్తున్నాను అనమాట అండి. అయితే ఏం జరిగిందంటే ఈ పొంగనూరు ఆవు ఆల్మోస్ట్ 3 సంవత్సరాల వయసు అనమాట. ఇది ఈత వచ్చేసి ఫస్ట్ ఈత అనమాట అండి. ఇది ఆల్రెడీ ఫస్ట్ డెలివరీకి ఏమైందంటే మార్నింగ్ 9 o'clockకి నొప్పులు స్టార్ట్ అయిన తర్వాత డెలివరీ కోసం చూస్తాను, ఎంతసేపు అయినా సరే డెలివరీ అవ్వకపోవడంతో మా డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో కిషోర్ గారు అనమాట అండి, ఈయన డాక్టర్ గారు, ఈయన తీసుకొచ్చి గోపాల మీద తీసుకొచ్చి ఒకసారి చెక్ చేస్తే దూరం అయితే కనుక చిన్నగా ఉంది, హెడ్ రావట్లేదు బయటకంటే వెంటనే ఇమీడియట్గా డాక్టర్ గారికి, మన కోల కృష్ణమూర్తి గారు ఎవరైతే ఉన్నారో, కాకినాడ డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కన్సల్ట్ చేస్తే ఒకసారి మీరు
చెక్ చేయమంటే చెక్ చేస్తే వచ్చే దారి లేదు, మీరు ఏమైనా సరే సర్జరీ చేయించాలని అంటే ఇమీడియట్గా మేము ఏం చేసామంటే ఆటోలు కానీ వెహికల్ కానీ దేని తీసుకొస్తే లేట్ అయిపోతున్న ఉద్దేశంతో వెంటనే మన కార్లో ఫార్చునర్లో పెట్టుకుని తీసుకురావడం జరిగిందండి. దీన్ని తీసుకొచ్చి వెంటనే చెక్ చేసి పాపం మేము వచ్చేసరికి అన్నీ కూడా వెటర్నరీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఇమీడియట్గా వచ్చిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ పని ముగించి వెంటనే దూడని తల్లిని క్షేమంగా రక్షించి వాళ్ళ ఇలా చేసి పెట్టినందుకు నిజంగా చెప్పాలంటే ఈ వెటర్నరీ డిపార్ట్మెంట్కి అలాగే కాల్ కృష్ణమూర్తి గారికి కూడా మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇది మనం ఫస్ట్ ఈ ఆవులన్నింటినీ కూడా నేను పెంచడం గల కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అంతరించిపోతున్నటువంటి ఏదైతే ఉన్నాయో ఈ గోజాతి సంపద అనే దాన్ని నేను ప్రత్యేకంగా ఆదర్శంగా తీసుకుని ఈ గోజాతిని డెవలప్ చేసే ఉద్దేశంగా పర్టికులర్గా గోజాతిలో కూడా ఈ పొంగునూరు బ్రీడ్ అనేది అంతరించిపోతుంటో మేము ప్రత్యేకంగా దాన్ని తీసుకుని ఈ బ్రీడ్ని ఎలా అయినా సరే మన వంతు సహాయంగా ఎంతో కొంత ఈ బ్రీడ్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ బ్రీడ్ని డెవలప్ చేస్తూ వస్తున్నానండి. అలాగే నేను ఒక 10 సంవత్సరాల నుంచి ఇది కూడా జర్నీ చేస్తూ ఆల్మోస్ట్ నా దగ్గర 15 ఆవుల వరకు పొంగనూరు కానీ గిరి కానీ ఒంగోలు కానీ అలాగే కపిలావులు కానీ ఇవన్నీ ఆవులు కూడా మెయింటైన్ చేస్తూ వస్తున్నాను అనమాట అండి. ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం ఈ పొంగనూరు దగ్గరికి వచ్చేసరికి ఈ సమస్యలు ఎక్కువ, ఆపరేషన్ చేయించే దోళ్ళ రాకపోవడం ఇలాంటి సమస్యల మీద కొంచెం ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం కూడా ఇటువంటి మీద కూడా దృష్టి సారించి బాగా ఇంకా దీని మీద ఇంకా నైపుణ్యులు కలిగినటువంటి వైద్యం ఇంకా ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జీవన వైవిధ్యానికి ఎంతగానో దోహదం చేసే నీటి పిల్లుల సంరక్షణ అందరిపైన ఉంది అంటూ జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్ భరణి అన్నారు. చొల్లంగిలో కోరంగ పర్యాటక కేంద్రంలో కోరింగ వైల్డ్ లైఫ్ రేంజ్ ఆధ్వర్యంలో నీటి పిల్లులు దినోత్సవ ముగింపు కార్యక్రమం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎఫ్ఓ భరణి హాజరై మాట్లాడారు. విద్య వైద్యం రెండు కూడా బాగున్నప్పుడే సొసైటీ బాగుంటుంది. సో విద్యార్థులకి ఇలాంటి విషయాల మీద ఎప్పటికప్పుడు అవేర్నెస్ కలిగిస్తూ ఉంటాము. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ మాత్రము చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ కూడా పొల్యూషన్ ప్రాబ్లం ఉంది చాలా ఏరియాస్లో. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రాబ్లం ఉంది. అందుకని కవర్ల వాడకం కానీ తగ్గించుకోవాలి మ్యాక్సిమం. లాస్ట్ టైం క్లాస్లో కూడా మేడం చెప్పారు, తర్వాతనే మనం. సో ఇప్పుడు కూడా నెక్స్ట్ జనరేషన్కి బాగుండాలి. సో నెక్స్ట్ జనరేషన్కి మంచి నేచర్ని ఇవ్వాలి. వాళ్ళు డే ఉన్నా కూడా దానిలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మనకు సంబంధించి అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ సంబంధించిన మాత్రం తప్పనిసరిగా నేను పంపిస్తూ ఉంటాను. ఎందుకంటే ఇది నేచర్ రిలేటెడ్ యాక్టివిటీస్. మీరు ఎవరు కూడా చేస్తున్నటువంటి ప్రతి యాక్టివిటీ fishing care and its habitat. సో దాన్ని రక్షించడమే కాకుండా దాని ఆవాస ప్రదేశాన్ని కూడా మనం రక్షించాలి. మాత్రం సాటిస్ఫై చేసుకొని వాన్స్కి వెళ్ళకపోతే కన్జ్యూమరిజం అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. వెన్ కన్జ్యూమరిజం రెడ్యూసెస్, వేర్ విల్ దే గో సెల్ ద ప్రోడక్ట్? దే వోంట్ హ్యావ్ ద బయర్ పాపులేషన్. ఆటోమేటిక్లీ వెన్ బయర్ పాపులేషన్ ఇస్ నాట్ దేర్, నీడ్స్కి ఏమి అవసరమో, ఈ హ్యూమన్ పాపులేషన్ నీడ్స్కి ఏమి అవసరమో అది మాత్రమే ప్రొడక్షన్ జరుగుతుంది. రైట్? సో ఆటోమేటిక్లీ నేచర్ ఇస్ సేవ్డ్. There is a balance between development and nature. That is the right thing. So what is the biggest mistake in this world right now, which is making us question what is development, is consumerism. The sole reason for it is not some big industry or anybody. It is only you and me. Okay?
మనం ప్రతిరోజు ఎలాంటి థింగ్స్ వాడుతున్నాం. తాళరేవు మండలం శుంకరపాలెంలోని పూలే ప్రజా చైతన్య వేదిక అధ్యక్షుడు చీకట్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. చీకట్ల నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మోపూరు వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో శుంకర రామచంద్రరావు, తాతపూడి నాగేశ్వరరావు, శ్రీలక్ష్మి, గణపతి వర్తక సంఘం అధ్యక్షుడు నామ గోపాలకృష్ణ, ఆటో యూనియన్ నాయకులు విత్తనాల ఈశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెడీ ఎలా చూడండి. ఎలా చూడాలి? నా వైపు చూడాలి. ఓకే. ఎలా చూడండి? నా వైపు చూడాలి. ఓకే. ఇలా చూడండి ఒకసారి. రెడీ రెడీ. నా వైపు చూడాలి. ఓకే. ఇలా చూడండి ఒకసారి. అనే ఇటు చూడండి అనే ఒకసారి తమ్ముడు. నా చిన్ననాటి మిత్రుడు చీకట్ల నాగేశ్వరరావు గారు 45వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సాధారణంగా ఒకటి నానుడు ఉంటుంది. ఏమంటారంటే, కొంతమంది సామాన్యులు నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎప్పుడు కూడా సమస్యలని ఆలోచించి బాధపడుతూ ఉంటారు. కొంతమంది మేధావులు ఎలా ఉంటే బాగుంటుందో అని అది చెప్తారు. కేవలం కొద్దిమంది నాయకులు మాత్రమే అలా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ కోవకు చెందిన వ్యక్తే నాగేశ్వరరావు. ఎందుకంటే ఏ సమస్య ఉన్నా దాన్ని పై అధికారులకు తీసుకెళ్ళడానికి కానీ, ఆ సమస్య పరిష్కరించబడడానికి కానీ తన వంతు కృషి, అది డిజిటల్ మీడియాలో రూపంలో అవ్వచ్చు, ఒక వార్త అధికారులకి తెలియజెప్పడంలో కావచ్చు, లేదా స్థానికంగా ఉన్న మనుషులను అందరినీ సంఘటితం చేసి మనందరం పోరాడితే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది, నేను ముందరున్నాను, మీరు అందరు రండి అని ఇలాగే ఏదున్నా కానీ ముందుగా ఇనిషియేషన్ తీసుకుని అందరినీ కలుపుకుని ఆ సమస్య మీద పోరాడి సమాజం కోసం పోరాడే నా తోటి మిత్రుడు ఇవాళ 45వ రోజు పుట్టినరోజు నన్ను పిలిచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాయవరం మండలంలోని చెల్లూరు శివారు కృష్ణమ్మ చెరువు సమీపంలో జంగిల్ పీర్ బాబా గంధోత్సవం బిస్మిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గంధపు బిందెతో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం దర్గాకు చేరుకుని జెండాను ఆవిష్కరించారు. పీర్ బాబాగా భావించే చెట్టు వద్ద పుష్పాలతో అలంకరించి అగరొత్తుల ధూపం, పలు రకాల స్వీట్లు తదితర వంటకాల నైవేద్యంగా చెల్లించారు. పరిసర గ్రామాల నుంచి కాక ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా ముస్లిం సోదరులు ఈ గంధోత్సవంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఉత్సవంలో రామచంద్రపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, చిక్కల దొరబాబులు ముఖ్య అతిథులుగా హాజరై దర్గా వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.